రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటి నుంచి అంచనాలు మొదలైపోయాయి. ప్రొడక్షన్ పనులు మొదలు కాకుండానే షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. ఒక కథను రెండు భాగాలుగా విడగొడితే రెండు లాభాలు ఎలా సంపాదించవచ్చో బాహుబలితో రాజమౌళి నిరూపించాడు. బాహుబలి బాటలో చాలా చిత్రాలు నడిచాయి. కేజీఎఫ్, పుష్ప, పొనియన్ సెల్వన్ లాంటివన్నీ రెండు భాగాలుగా వచ్చాయి. మహేష్ బాబుతో తీయబోయే సినిమా కూడా పార్ట్ 1, పార్ట్ 2గా విభజించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుంది అనే యోచనలో రాజమౌళి ఉన్నట్లుగా సమాచారం. ఎంచుకున్న కథలో రెండు భాగాలకు సరిపోయే స్టఫ్ ఉందని, దాన్ని వదలకూడదన్నది దర్శకుడి అభిప్రాయంగా ఉంది. సినిమాను రెండు భాగాలుగా తీయాలంటే కథానాయకుడు మరికొంత సమయాన్ని ఎక్కువగానే కేటాయించాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమా అంటేనే దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. 2 పార్ట్లంటే మరో సంవత్సరం అదనంగానే కేటాయించాల్సి ఉంటుంది. బాహుబలి విషయంలో ఇలాగే జరిగింది. అందుకే తగ్గ ఫలితాన్ని ప్రభాస్ పొందారు. మహేష్ బాబు సినిమా కూడా ఇప్పుడు దాన్ని పునరావృతం చేయబోతోంది. పని రాక్షసుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఒకటి చెయ్యాలి అనుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోడు. మహేష్ బాబు కూడా రాజమౌళి అంచనాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రెండు భాగాలుగా వస్తుందా రాదా అనేది రాజమౌళి తీసుకునే అంతిమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్గా తీయబోయే ఈ సినిమాపై భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.